అయినాక మీ పేరు, క్రియాయోగం తర్వాత మీ యొక్క సబ్జెక్ట్ అనుభవం చెప్పండి స్వామి. ఫస్ట్ మీ పేరు చెప్పండి. నా పేరు రామకృష్ణ. క్రియాయోగం తర్వాత మీ అనుభవం చెప్పండి. యోగం తర్వాత మనం ఏం చేయాలో, ఎట్లా ఏ డిసీజ్ ఎట్లా పోగొట్టుకోవాలి అనేది నేర్చుకున్నాము. తర్వాత దానివల్ల అనుభూతి కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది స్వామి. తర్వాత తెలియని విషయాలు కొన్ని బాగా నేర్చుకున్నాము. ఇంకా శరీరం కూడా ఫ్రీగా ఉండేదానికి ఆస్కారం ఉంది సార్. ఓకే స్వామి, ఈ క్రియాయోగం క్లాసు క్రియాయోగం ప్రాక్టికల్గా చేసినాక మీ పేరు ఎలా ఉంది అనేది మీ అనుభవం చెప్తే. నా పేరు నర్సారెడ్డి. చాలా అద్భుతంగా ఉంది ఈ క్రియాయోగం. చేసే కొద్దీ చేయాలనే ఇది కలుగుతుంది కాబట్టి థియరీ సబ్జెక్ట్ స్వామి చాలా బాగుంది స్వామి. క్లాస్ కానీ ఈయన సంపుగా ఉండయి చాలా బాగుంది. అందరూ చేసుకుంటే కూడా చాలా మంచిది. ఓకే చెప్పండి దేవుడు. క్రియాయోగం క్లాస్ తర్వాత నా పేరు రేవాపతి, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్, పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో. ఈరోజు ఈ ప్రోగ్రాం గురువుగారు చాలా చక్కగా చెప్పారు. మాతోటి కూడా ఆ ప్రోగ్రాం చేయించారు. చాలా చక్కటి అవకాశం మాకు కల్పించినందుకు ఓకే మేడం, మీ పేరు, మీరు ఏ ఊరి నుంచి వచ్చినారు, క్రియాయోగం తర్వాత మీ అనుభవం చెప్పండి. నేను డాక్టర్ దుర్గాబాయ్, సూర్యాపేట నుంచి వచ్చాను. స్వామి 99వ బర్త్డే అటెండ్ అవుదామని. స్వామి సంకల్పం ఎలా ఉందంటే, జీవన ప్రయోగంకి క్రియాయోగం అనేది ఉపయోగం. సరే, ఎప్పుడు దర్శనానికి వస్తామో అక్కడ చేస్తాము అనేది కొత్తగా డిఫరెంట్గా స్వామి ఈరోజు దేవుడు గారి ద్వారా క్రియాయోగ అనే కార్యక్రమాన్ని చూపించారు. చాలా నూతన ఉత్తేజం, అసలు ఉత్తేజంతో మనసంతా ఉప్పొంగిపోయినట్టు ఒక ప్రశాంతత అనేది స్వామి నామంతోనే ప్రశాంతత వస్తుంది. ఈ క్రియాయోగాతో ఇంకాస్త ఎక్కువగా స్వామి చేపించడానికే నన్ను ఈరోజు వీరి ద్వారా సంకల్పించి చేపించారు. స్వామికి ధన్యవాదాలు చెప్పి ఇంత నూతన ఉత్సాహం ఇచ్చిన దేవుడి గారికి ధన్యవాదాలు. చెప్పండమ్మా. జై సాయిరామ్. ఇక్కడ గురుగారు రావడం మా అదృష్టం అని భావిస్తున్నాను నేను. ఇలాంటి ప్రోగ్రాం మాకు ఎక్కడ దొరకలే ఇంతవరకు. ఎక్కడ కూడా నేనేమి చూడలేదు, వినలేదు, చెయ్యలేదు. కానీ సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చే ప్రోగ్రాము మాకు గురువుగారు దేవుడు గారు ప్రసాదించారు. ఇది ఎంత ఎవరు కృప? బాబా గారి కృప. ఈ ప్లేస్కి ఎందుకు వచ్చారు? అందరూ పుట్టినరోజు పండుగకు వచ్చారు. అందువల్ల అందరూ ఇక్కడ మీట్ అయినారు. ఈ గురువుగారు ఎందుకు మీట్ అయ్యారో నాకు అసలు, స్వామి ఇది ఇలాంటి విద్యను నేర్చుకోండి అమ్మా అని మాకు మా బాబా స్వామి మాకు ప్రసాదించినాడు. దీన్ని నేను చూచాగా విన్నదాన్ని గట్టిగా పట్టుకొని దీన్ని ఏదో చూడాలా, చెయ్యాలా, ఎన్నో ఉంది స్వామి దగ్గర అనేది ఒక పట్టుదల నాలో వచ్చింది. అప్పుడు నేను అన్నాను, మీరు వచ్చి మాకు కొంచెం ఇక్కడ చెప్పాలి క్లాసు, మేము వినాలి, మాకు చాలా అవసరము, ఆరోగ్యం చాలా ఇంపార్టెంటు, అన్నీ ఉన్నాయి ఇక్కడ, ధ్యానం ఉంది, స్వామి ఉన్నాడు, మాకు ఆరోగ్యం కూడా మెయిన్ కావాలని చెప్పి ఒక కోరిక కలిగిందనమాట. అప్పుడు నేను గురువుగారిని, మీరు తప్పకుండా వచ్చి మాకు క్లాస్ చేయండి, మాకు నేర్పించండి, చూపించండి అని నేను గురువుగారిని వేడుకున్నాను అనమాట. వచ్చి చెప్పినందుకు గురువుగారికి కోటి నమస్కారాలు. మా బాబా స్వామికి కూడా శతకోటి వందనాలు. ఈ బాబా శుభదినం, పుట్టినరోజే మనకి ఈ జ్ఞానం దొరికింది. ఈ శుభదినమే మనం ఈ జ్ఞానాన్ని పొందాం. ఈ శుభదినమే ఈ ప్రక్రియ క్రియాయోగాన్ని కూడా మనము నేర్చుకున్నాము. ఇదే విధంగా కలకాలము నేర్చుకొని అందరికీ చెప్పి మనం కూడా తరించాలి, ఇతరులను తరింపజేయాలనేది నా భావన, నా కోరిక. అది నెరవేరాలి స్వామి దయ వల్ల. ప్రతి ఒక్కళ్ళు దీన్ని స్వీకరించాలి. ఇంకా ఎక్కువగా ప్రోత్సాహం చేసి ఇక్కడ వచ్చి మీరు చాలాసార్లు మాకు ఇది తెలియజేయాలి, ఇంకా చాలా మందికి చెప్పాలని నాకు నా ఆవేదన, నా కోరిక. మన్నించండి. సాయిరామ్. చెప్పమ్మా, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చినారు, ఈ క్రియాయోగం యొక్క సబ్జెక్ట్ ఎలా ఉంది, క్రియాయోగం చేసినాక మీ ఆరోగ్యంలో మార్పు, మీ శరీరంలో మార్పు చెప్పండి. నా పేరు బంగారు లక్ష్మి, గుంటూరు డిస్ట్రిక్ట్ కొన్నూరు నుంచి వచ్చాను స్వామి. ఈరోజు స్వామివారి బర్త్డే సందర్భంగా రావటం వల్ల మీ క్రియాయోగా అనేది తెలుసుకోవటం వల్ల ఒక వైబ్రేషన్, పాజిటివ్ వైబ్రేషన్ అనేది నాలో వచ్చి చాలా ఆనందంగా తన్మయత్వానికి లోనయ్యాను. దీనివల్ల ఎన్నో డిసీజ్ తగ్గించుకోవచ్చు అని ఒక ప్రయోగం, ఒక గురువు గారి వల్ల చాలా తెలుసుకున్నాను. సాయిరామ్.